అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోంగూరతో ఎగ్ కర్రీ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా తీసుకోవాలి. వాటిని కూడా ఇందులోకి వేసి వీటిని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. మనము రెగ్యులర్గా గోంగూరతో చట్నీ లేదంటే పప్పు చేస్తాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనము కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు కావాలంటే కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనము ఈ యొక్క ఎగ్స్ని కొద్దిగా ఘాట్లో పెట్టి మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఘాట్లు పెట్టి మనము ఈ యొక్క ఎగ్స్ని కొద్దిసేపు 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూరతో ఎగ్ కర్రీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇందులోకి బాగా శుభ్రంగా కడిగిన ఒక గోంగూర కట్టను తీసుకున్నాను. ఇక్కడ వీటిని బాగా శుభ్రంగా కడిగి ఇందులోకి వేయాలి. ఇక్కడ నేను ఎర్ర గోంగూరను తీసుకున్నానండి. ఇది అయితే చాలా పుల్లగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేశాను. వీటిని బాగా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. వీటిని ఆయిల్లో మగ్గించుకున్నాక మనము వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనము మగ్గించుకున్న టమోటా ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము. అలాగే మనము మగ్గించుకున్న ఈ యొక్క గోంగూరను కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ గోంగూర ఎగ్ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, 10 నిమిషాల్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇదే కుక్కర్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూరతో ఎగ్ కర్రీ చేసుకున్నారంటే మనము అన్నంలోకి కొద్దిగా ఎక్కువే తింటామండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, గరం మసాలాను కూడా వేసి మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేశాను. చూడండి, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మీరు టేస్ట్ చేసి ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి, నేను ఎక్కువగా యాడ్ చేయట్లేదు. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఓన్లీ 1 విజిల్ వచ్చేంత వరకు చాలండి. చూడండి, రెడీ అయిపోయింది గోంగూర ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.